హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ ఏంటో చూసేద్దామా. నేను గ్రీన్ చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేస్తానో చూసేద్దాం. హాయ్ అండి అందరికీ నమస్తే. ఈరోజు నేను గ్రీన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం 1 kg చికెన్ తీసుకుందాం. ఇది స్కిన్ అవుట్ తీసుకుంటే బాగుంటుంది. కొంతమంది స్కిన్ ఇష్టపడతారు, మీకు అది మీ చాయిస్. అండ్ చికెన్ 1 kg, తర్వాత పెరుగు, తర్వాత ధనియాల పొడి, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండ్ సాల్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. సో ఈ గ్రీన్ చికెన్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ చికెన్ పౌడర్ మసాలా అండి. ఇది బెంగళూరులో చాలా ఫేమస్. ఇది ఎక్కడైనా కూడా బెంగళూరులో అయితే అవైలబిలిటీ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ దీనికే జొన్నె బిర్యానీ చేస్తారు, దీంతోనే ఆల్మోస్ట్ ఆల్ కబాబ్ చేస్తారు కాబట్టి నేను హోల్సేల్లో తెచ్చుకుంటాను ఒకేసారి. ప్యాకెట్స్ అయితే యూజ్ చేయను. మీకు 1 day కావాలనుకుంటే మీరు ప్యాకెట్స్ తెచ్చుకోవచ్చు. 10 రూపీస్ ఆర్ 15 రూపీస్ ఉంటుంది ప్యాకెట్. దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేయాలి నేను చూపిస్తాను. ఇలా చూడండి, ఒక బౌల్లోకి చికెన్ తీసుకోవాలి. తర్వాత కొద్దిగా కర్డ్ మిక్స్ చేసుకోవాలండి. పెరుగు మిక్స్ చేసుకున్నాక దీన్ని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చూడండి ధనియాల పొడి 1 స్పూను, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అంటే కారం పొడి, 1/2 స్పూను పసుపు, కొద్దిగా మీకు రుచికి సరిపడినంత సాల్ట్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకుని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ మిక్స్ చేసుకునేసాక ద మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ చికెన్ మసాలా పౌడర్. సో దీన్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా పీసులు పట్టేటట్లు బాగా మనం కలుపుకోవాలి. చూడండి, గ్రీన్ చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా మనం మ్యారినేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక 5 to 10 minutes అనేది దీని మీద మనం ప్లేట్ పెట్టేసి ఒక 5 to 10 minutes అనేది అలాగే పెట్టాలి. ఎందుకంటే ఈ పీసులకు అనేది బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. సో 5 minutes తర్వాత మనం చికెన్ బాగా మ్యారినేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పాత్ర పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ ఇప్పుడు చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఇలా ఆవాలు చిటపట్లాడిన వెంటనే మనం ఇందులోకి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఇలా కరివేపాకు బాగా చిటపట్లాడిన వెంటనే ఇందులోకి కొద్దిగా నేను చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, చిల్లీస్ అన్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చిల్లీస్ కూడా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇందులోకి నేను బ్రౌన్ ఆనియన్స్ లేకి గ్రీన్ చిల్లీ చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ వేసుకున్నాక బాగా దీన్ని కలుపుకోవాలి. సో ఆయిల్లో బాగా సిమ్లో పెట్టుకొని, సిమ్లో ఏ అవసరం లేదు, జస్ట్ నార్మల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. సో పీసులు చాలా జ్యూసీగా వచ్చిన తర్వాత కావాలంటే మీరు సిమ్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా చికెన్లో ఇలా బాగా ఆయిల్ పైకి వస్తుంది కదా. అప్పుడు మనం చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోకపోతే ఏమవుతుందంటే కింద అడుగును బాగా మాడిపోతుంది. సో ఎవ్రీ 2 to 3 minutes ఒకసారి మీరు చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి టమాటోస్ కొద్దిగా యాడ్ చేసుకుందామండి. సో టమాటోస్ మనం 1 లేకపోతే ఒక చిన్న సైజు టమాటోస్ 2, అంతకుమించి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. టమాటోలు ఎక్కువ అయిపోతే చికెన్ అనేది మరీ పుల్లగా అయిపోతుంది. సో పెద్ద సైజు కాయ అయితే 1 చాలు, మరి చిన్నగా ఉంటే ఒక 2 టమాటోస్ చాలు, ఎక్కువ అనేది యాడ్ చేసుకోకూడదు. అలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. స్మెల్ చూడగానే నోరు ఊరిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ మనం ఇక్కడ చూసుకుంటే వాటరే అసలు యాడ్ చేయలేదు, ఆయిల్లోనే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఈ ఫ్లేవర్కి ఇంకొంచెం యాడ్ ఏంటంటే కొత్తిమీర, కొద్దిగా పుదీనా మనం దీనికి యాడ్ చేసుకొని
ఈ మిశ్రమాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీని మీద ఏదైనా కొద్దిగా ప్లేట్ పెట్టేస్తే ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి గుమగుమలాడుతూ సువాసన బయట వస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు చికెన్ కర్రీ రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే అందరూ వెయిట్ చేస్తుంటారు. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్లేట్ పెట్టాం కదా, దీన్ని తీసేద్దాం. చికెన్ ఎలా ఫ్రై అయిందో. సో ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి చికెన్. సో కింద కూడా బాగా మాడిపోయే స్టేజ్లో అయితే ఉంది. సో కాబట్టి ఎక్కువసేపు మీరు పెట్టండి. ఎవ్రీ 2 minutes or 3 minutesకి చికెన్ అనేది మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక 50% చికెన్ అనేది బాగా ఆయిల్లోనే ఉడికిపోయింది. దీనికి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మిగిలిన 50% ఉడకాలి కదా. చూడండి, ఆయిల్లోనే చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మనం ఇది ఎలా ఉడికిందా లేదా అంటే 50% ఉడికిందని చెప్పాను కదా, మీకు ఎలా తెలుస్తుందంటే కొద్దిగా ఒక పీస్ తీసుకొని చికెన్ ఇలా బౌల్లో వేసుకొని ఇలా స్మాష్ చేయండి. చూసారా ఎంత బాగా విడిపోయిందో. సో చాలా బాగా చికెన్ అనేది 50% అయితే ఉడికిపోయింది. 50% కాదండి, ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు, మంచి ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఇలానే తినండి. లైక్ హాఫ్ బాయిల్ ఏం కాదు, ఆల్మోస్ట్ 70% బాగా ఉడికిపోయింది కాబట్టి. సో వేడి వేడి పూరి, చపాతీ, దోశ ఇలా గట్టిగా ఫ్రై ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇది ఇంకొంచెం 30% ఉడకడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. రెడీ అయిపోయింది. నేను ఇందులోకి కొద్దిగా తేజు చికెన్ మసాలా ప్యాకెట్, ఈ పౌడర్ అనేది కొద్దిగా యాడ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఈ మసాలా అనేది చాలంటే కూడా చాలు. అండ్ మెయిన్ థింగ్ గరం మసాలా, ధనియాల పొడి అండ్ కారం అన్నీ కూడా ఏం యాడ్ చేయకండి, ఎందుకంటే మనం ఫస్ట్లోనే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్న టైంలోనే మనం అవన్నీ కూడా యాడ్ చేసేస్తాం. సో ఇప్పుడు నేను ఈ వాటర్ వేస్తున్నానంటే చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు మనకు ఒక పాత్రలో మ్యాగ్నేట్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ నేను ఇలా దాన్ని బాగా నీట్గా కడిగి పెట్టుకొని ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. సో ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు జ్యూసీగా కొద్దిగానే గ్రేవీ కావాలి, ఎక్కువ గ్రేవీ అవసరం లేదు కాబట్టి. సో ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే నేను ఉడకపెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, నేను వాటర్ వేసుకున్నాను కదా, 5 minutes తర్వాత ఎలా ఉందో. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ చికెన్ అయితే చాలా జ్యూసీగా టెంప్టేషన్గా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకుందాం. వేడిగా గ్రీన్ చిల్లీ చికెన్ లాగా రెడీ అయిపోయింది. అండ్ వేడి రైస్లోకి ఇలా ఒక పీస్ తీసుకొని కొద్దిగా కుకుంబర్ ఎత్తుకొని అండ్ లెమన్ ఆనియన్స్ మీద ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా లెమన్, ఆనియన్, కుకుంబర్ అండ్ పీస్ రైస్లో ఇలా మిక్స్ చేసుకొని తింటే ఉంటుంది వరెవ్వా అంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీకెండ్స్లో. మీరు వీక్ అంతా కష్టపడ్డారు కదా, ఆ స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది ఇంత మంచి టేస్టీ ఫుడ్ తింటే. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ. చాలా టెంప్టేషన్గా